హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. అబ్బో హెడేక్ లేదు కదా బావా? మా పిన్ని పొద్దున్నే పాపం 5:30కి లేద్దామన్నా 5కే లేచింది. పుల్లార వేస్తుంది ఈరోజు. ఎక్కడికి బావా ప్లాన్? బావా ఏమనుకుంటున్నావు? కాళికా టెంపుల్ ఈరోజు ఫస్ట్ టైం విజిట్ ఇన్ కాళికా మాత, కలకత్తా. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మా బావ కాళికా మాత చూస్తున్నారు. అస్సలు చూడలే. శ్రావణి, హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ కాళికా మాత టెంపుల్? ఇంకా చూడలే కదా. నైస్, ఎగ్జైటెడ్గా ఉందా? ఇంకా మా పెళ్లి రోజు సందర్భంగా అయితే మేమందరం కాళికామాత టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. మేము కూడా ఎప్పుడు చూడలేదు, మా ఆయన చూసినంట. ఇంకా మా అత్తవా మా ఆడపడుచు కూడా చూడలే కదా. అందరం వెళ్ళి సరదాగా కాళికామాతను దర్శించుకొని అక్కడెక్కడంగా కొన్ని ప్లేసెస్ అయితే తిరుగుదాం అనుకున్నాము. ఇంకా మంచిగా అయితే రెడీ అయిపోయినాం. చూసినా అందరం ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తున్నాము. కన్నా హాయ్ చెప్పు. మా హీరో రెడీ అయిపోయిండు, జీన్స్ వేసుకొని. జిట్టు తిరుగు ఫొటోస్. అందరం అయితే రెడీ అయిపోయినాం. మా పిల్లలు కూడా గబగబా రెడీ అయిపోయినారు. ఎక్కడికన్నా అంటే ఫస్ట్ రెడీ అవుతారు. ఇంకా వంట అన్నీ అయితే త్వరగా మార్నింగ్ లేచి అయిపించుకున్నాం. అన్నీ ప్యాకింగ్ తీసుకుని వెళ్తున్నాం. అక్కడ ఫుడ్ కూడా బాగుండదు, ఊరికే మనీ వేస్ట్, సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అందుకని ఇంకా మధ్యాహ్నానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా గబగబా అందరం కలిసి అయితే పూజ చేసేసినాం ఇంట్లో. ఇంకా తర్వాత నేను మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నా. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మామూలుగా అయినా తీసుకుంటా. ఈరోజు కొంచెం ప్రత్యేకమైన రోజు కూడా మంచిగా అనిపించింది. మార్నింగ్ నుంచి మా పిల్లలు కూడా హడావిడిగా అయితే ఇంట్లో సందడి వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడు చూడాలి కదా, అదొక ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఎలా ఉండిద్ది కలకత్తా వెళ్ళాలి అని. ఇంకా అలా అయితే రెడీ అయిపోయినాం. పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాం తినేసి. ఇప్పుడైతే ఒక టోటోనైతే వెళ్తున్నాం. దాంట్లో అయితే రైల్వే స్టేషన్ దాకా వెళ్ళినాం. అక్కడి నుంచి అయితే మెట్రో పెట్టుకొని వెళ్తాం. అదే ట్రైన్, లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, అదే బెస్ట్ అని చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అయితే కార్ బుక్ చేసుకుంటే 3000లోకి వస్తుంది, కానీ 2.5 hours పడుతుంది. అదే ట్రైన్ అయితే గంటన్నర లోపు అయితే వెళ్ళిపోతాము. అలా ఊరికే మేము సరదాగా ఎప్పుడు ఎక్కలే కదా లోకల్ ట్రైన్ అని. లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసి కలకత్తా అయితే చేరుకున్నాము. జనాలు అయితే మామూలుగా లేరు, ఎక్కడైనా జనాలు కిరిసిపోయినారు. ఇంకా కొంచెం దూరం నడిచిపోవాలి రైల్వే స్టేషన్ కాంచి. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉంటాయంట. అబ్బా అయితే మా కన్నయ్యని ఎత్తుకొని, ఆ రోజు ఎండ కూడా తక్కువనే ఉంది, అలా ఎత్తుకొని ఫైనల్గా అయితే బస్సు ఎక్కేసినాము. ఇప్పుడైతే కాళికామాత వెళ్ళడానికైతే బస్సు ఎక్కినా. చాలా కష్టాలు, కలకత్తా మొత్తం చెప్తుంది మా బాగా. ఇంకా ఫైనల్గా అయితే బస్సులో కాళికామాత టెంపుల్ దగ్గరికి అయితే కొంచెం దూరంలో దింపిండ్రు. ఇంకా అక్కడ ఇదంతా కింద మార్కెట్ అనమాట. అంటే ఇంక అన్నీ అమ్ముకునేవి, గాజులు, డ్రెస్సులు కాంచి ఇంకా దేవుని విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా దూరం, ఇదే మొత్తం ఒక అర కిలోమీటర్ వరకు అయితే ఉంది. అలా నడుచుకుంటూ కాసేపు మా కన్నయ్యని ఎత్తుకుంటూ వెళ్తూ ఉన్నాను. రోడ్డు కాదు, మామూలుగా మట్టి రోడ్డు ఇది. అందరూ అయితే షాప్స్ అప్పుడప్పుడే పెట్టిండ్రు. ఇంకా దేవుడివి గాజులు, అమ్మవారి విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి చూస్తే. ఒకటైతే కొనుక్కొని వెళ్ళాలనుకుంటూ ఉన్నా. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్, అంటే ఇంకా మనం కొనుక్కొని తినాలి. అక్కడైతే అన్నదానం అవేమీ లేదు. ఇంకా అవన్నీ పూజ సామాగ్రి. ఇంకా ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే అడుగు పెట్టినాం. ఇక్కడ చూడు జనాలు. అక్కడ కూడా అంతే, చెప్పులు మా షాప్లో పెడుతురండి, మా షాప్లో పెడుతురండి అని అడుగుతా ఉన్నారు. కానీ మేమైతే ఎక్కడ పెట్టలేదు, ఒక ప్లేస్లో అయితే పెట్టుకున్నాము.
వాళ్ళను ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కువ నమ్మకూడదు, అందరూ మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మాకు జరిగింది, అమ్మవారి దర్శనం అయితే ఫ్రీ. వాళ్ళు ఏం చెప్పారంటే బయట ఉండేవాళ్ళు ఇక్కడ దర్శనం ఇప్పుడే కాదు 5-6 గంటలు పట్టిద్ది, చూడండి ఎంత పెద్ద లైన్లు ఉన్నాయో, మీరు ఇప్పుడు చేసుకోలేరు, నాకు ఒక మనిషికి 200-300 ఇస్తే మిమ్మల్ని ఒక అర్ధ గంటలో చూపిస్తాను, దేవుడి దర్శనం అయిపోద్ది అంటారు. కానీ మా ఆయన అయితే నమ్మలేదు, వద్దులే మేము క్యూలోనే వెళ్ళిపోతాము, ఊరికే చెప్పిన మాటలైతే నమ్మబుద్ధి కాలేదు. మనిషికి మినిమం 200 అడిగిండు, ఎందుకు లేని మేమైతే క్యూలో నిలబడి అయితే వెళ్ళిపోతున్నాం. నమ్మకూడదు ఇక్కడ జనాలను కూడా, ఏటికైతే నమ్మింపి మోసం చేస్తారు. అసలు గంట కూడా పట్టలేదు, అర్ధ గంట 45 మినిట్స్ కల్లా మాకు దర్శనం అయిపోయింది అమ్మవారిది. గబ్బా అయితే దర్శనం. ఇంకా మేమైతే ఒక కమలా పువ్వు అయితే తీసుకున్నాం అమ్మవారికి. ఇంకా ఎక్కువ ఏం కొనుక్కోలేదు, మనం ఏం కొనుక్కున్నా అమ్మవారికి కూడా వేయరు, పక్కన పడేస్తారు, అంటే ఇంకా కింద వేసేస్తారు. ఊరికి అమ్మవారిని దర్శించుకోవడమే మనం. అందుకే నేనైతే ఇంకేం కొనుక్కోలేదు, ఓన్లీ ఒక కమలా పువ్వు అయితే కొనుక్కున్నా. ఇంకా అవన్నీ అయితే పక్కన శివుడు, పక్కన కొన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయి అలా. కానీ ఎవరు ఏం చెప్పినా అక్కడైతే నమ్మకూడదు, మ్యాక్సిమం అందరూ మోసం చేస్తారు. ఇంకా మా ఆయన కూడా నమ్మలే కాబట్టి మంచిగా అయితే దర్శనం అయిపోయింది. మేము కూడా ఒకసారి అనిపించింది, ఏంది 4-5 గంటలు పెట్టిద్దా బావా, పోతే పోనీ డబ్బులు ఇచ్చేసేయి, మనం వెన్న వెళ్ళిపోదాం, మళ్ళీ వేరే ప్లేస్ కూడా చూడాలి కదా, ఇక్కడే టైం అయిపోతుంది అనుకున్నాం. కానీ అంత అబద్ధమే, ఓన్లీ ఒక అర్ధ గంట మినిమం అంతే చాలు, ఇంకా దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా మాదైతే లోపల వీడియోస్ అయితే ఏం తీయనియరు, ఓన్లీ సెల్లులో అలాంటివి ఏం జమ చేయకుండా ఇంకా ఫోన్లో అయితే తీసే మాట లేదు. అమ్మవారిని ఒక్క నిమిషం కూడా చూడనీరు, గబ్బగబ్బా చూడడం, బయటికి రావడం. మా కన్న ఏడుస్తుందని నన్ను అయితే ఇంకా దొబ్బులో ఫస్టే పంపించిండు లోపలికి, దొబ్బుతుంటే ఇంకా అలా నేనైతే ఫస్టే దేవుణ్ణి చూసేసి అయితే వచ్చేసా. ఇంకా మా హస్బెండ్, మా అత్త, మా వదిన అందరూ అయితే కొంచెం లేట్గా వచ్చిండ్రు. ఇంకా మేమైతే ఇంకా అలా పక్కన వీధి అది అక్కల్ బజారు, ఇంకా అన్ని షాప్స్ అయితే ఉంటాయి, అందరం దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా పక్కన కూడా అక్కడే కాళికామాత దగ్గరే వేటలు కూడా వస్తారంటే పొట్టేలు, కోళ్ళు, టెంకాయ కొట్టుకునేటోళ్ళు టెంకాయ అన్నీ బయటనే ఉంటాయి. అలా మేము కూడా టెంకాయ కొట్టుకొని అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే అలా కొంతమంది గాజులు, పసుపు, కుంకుమ, ఒక అమ్మవారి విగ్రహం అయితే కొనుక్కున్నా. చాలా మంచిగా అనిపించింది. కానీ ఎవరిని పడితే అయితే వాళ్ళని నమ్మకూడదు. ఇంకా మధ్యాహ్నానికి అయితే తెచ్చుకున్న, మార్నింగ్ కూడా ఇక్కడ మంచిగా ఉంది, క్లీన్గా ఉంది హోటల్ అని ఒకసారి అయితే ట్రై చేద్దామని. ఇది పూరి, ఇది చోలే ఏదో నాకు కూడా అర్థం కాలే, ఇది పూరి లాగానే అనిపించింది. ఇంకా అదైతే తినేసినాము, బాగానే ఉంది అదైతే, మనిషికి ఒక ప్లేట్. ఇంకా తర్వాత అయితే అండర్ మెట్రో అయితే ఎక్కి విక్టోరియా మహల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కాళికామాత వరకు అయితే, టెంపుల్ వరకు అయితే మంచిగా దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇప్పుడు అండర్ మెట్రో అంటే భూమిలో వెళ్ళే ట్రైన్లో అయితే ఎక్కుతున్నాం. ఆ నుంచి కొంచెం దూరం ఇది. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే విక్టోరియా మహల్ వచ్చేస్తుంది. ఇంకా మేము ఫస్ట్ అయితే ట్రైన్ ఎక్కినాం. ఇదైతే నా ఫస్ట్ పార్ట్ వీడియో. సెకండ్ పార్ట్లో అయితే విక్టోరియా మహల్ అయితే చూపిస్తాను. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. వీడియో మొత్తం అయితే ఫుల్గా చూసేయండి. ఇంకా మాకు దర్శనం అయిపోయినాక ఇంకా అండర్ మెట్రో ఎక్కి తర్వాత అయితే బయటకు వచ్చేసినాము. బయట అలా కాసేపు నడుచుకుంటూ వెళ్తే విక్టోరియా మహల్ అయితే వస్తుంది. ఇంకా అలా మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ రోజుకైతే ఇంతే అండి నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా బాయ్. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. అలాగే ఈ వీడియో కూడా ఇవైతే కాళికామాత టెంపుల్ దగ్గర కొన్ని పిక్స్ అయితే మీరు కూడా అయితే చూసేయండి. ఇంకా బాయ్.